ఈ అద్భుతమైన అనంత సృష్టిలో ఉన్న శివుడి ఆజ్ఞతో బ్రహ్మ రాసిన తలరాతలనే విష్ణు ఆధీనంలో ఇద్దరి కలయిక వల్ల తల్లి గర్భంలో నుండి పంచభూతాలు సహకరిస్తే ప్రకృతి ఒడిలో ఒదిగిన మనుషులమైన మనందరం మధ్యరాత్రి బ్రహ్మముహూర్తంతో మొదలై పగలంతా విష్ణు ఆధీనంలో నడుచుకుంటూ రాత్రైతే శివుడి ఆధీనంలో ఉంటూ చివరికి శివుడి ఆధీనంలో కలవడమే శివుడు కల్పించిన ఆత్మలకు ముక్తి. అయితే ఒకరికి మరొకరు దేవుడైతే అందరికీ అందరూ భక్తుల్లే. అలా ఆత్మ దేవుడైతే పరాయి ఆత్మ పరమాత్మ. అంటే శరీరం శరీరానిదైతే శరీరంలో ఉన్న ఆత్మకు పరాయి ఆత్మ దొరకడమే పరమాత్మమైన శరీరం కలిగిన మనిషే దేవుడు. అంటే నువ్వు ఎవరికైతే పుట్టావో వారే నీకు దేవత. ఆ దేవతతో కలిసి నువ్వు పుట్టడానికి ఎవరైతే సహకరించారో వారే నీకు దేవుడు. భూమి మీద జీవిస్తున్న 84 లక్షల జీవరాశులన్నీ దేవాది దేవతలు. వారందరికీ 2 చేతులు కలిపి ఏకముద్ర నమస్కారం.